ఉన్న నా జీవితమును మేళ్లతో నింపితివి. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఇంతకాలం కాచితివే ఎబినేసరే, నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, పాపగా కాచితివి. స్తోత్రం 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 స్తోత్రం, కౌగిలిలో దాచితివి. స్తోత్రం బ్రతుకు నీ కృపతో ఆశలేని నాదు బ్రతుకు నీ కృపతో నింపితివి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. ఆదికాండం 29వ అధ్యాయం 33వ వచనాన్ని ధ్యానించుకున్నాం. ఆదికాండము 29వ అధ్యాయం. ఆమె మరలా గర్భవతి కుమారుని కని ద్వేషింపబడిన సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతన్ని కూడా నాకు దయచేసిన అతనికి షిమ్యోను అని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం. 32 లేయా గర్భవతి కుమారుని కని యెహోవా నా ప్రేమను చూచి ఉన్నాడు కనుక నా పెళ్లికి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి మాటల్లో. యాకోబు గారు తన మామగారికి వెళ్ళినప్పుడు తన మామగారి కుమార్తె అయిన చిన్న కుమార్తె రాహేలుని ప్రేమించాడు. లేయా అనే ఆమె జబ్బు కలది, పుస్తొస్తా ఉంటుంది కళ్ళని ప్రసాద. అయితే తాను ప్రేమించిన రాహేలు కొరకు ఆయన గొడవ చేసినట్లుగా గొడవ చేస్తే ఆమెను
తనకు భార్యగా ఇస్తానన్న తన మామ మాట నమ్మి ఆయన కొలువు చేశాడు. వివాహ సమయం వచ్చినప్పుడు ఆ రోజుల్లో మనకి ఇప్పట్లాగా లైట్లు అవి లేవు కాబట్టి మరి రాత్రి ఆ సమయంలో చీకటి సమయంలో తాను ప్రేమించిన రాహేలుకు బదులుగా లేయాను తన గదిలోకి పంపాడు. తెల్లారి చూశాడు. చూస్తే ఆమె లేయాను చెప్పుకలది, ఆయన ప్రేమించింది కాదు. వెంటనే యాకోబు తన మామను సంప్రదించాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే యాకోబు రాహేలును ప్రేమించడం వల్ల లేయాను ద్వేషించాడు. అంతేనా? జబ్బు కలది అంటే ఎవరైనా అనారోగ్యం ఉంది అంటే ఎవరైనా జాలి పడతారు, ఎవరైనా దయ చూపిస్తారు. కానీ ఈ యాకోబు రాహేలును ద్వేషించడానికి గల కారణము రాహేలు అందగట్టె, రాహేలును ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి లేయాను ద్వేషించాడు. రాహేలును ప్రేమించడం లేయగారు చూసి తను పట్టించుకోవట్లేదని, తనను ద్వేషిస్తున్నాడని తన భర్త మీద చాలా బాధతో దుఃఖంతో ఉన్నటువంటి పరిస్థితి. ఆమె గర్భాన్ని దేవుడు తెరిచినప్పుడు అక్కడ మాట మనకి ఏముండదంటే దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఆమెకు కుమారుని అనుగ్రహించాడు. కట్టుకున్న భర్త ద్వేషించిన దేవుడు మాత్రము ద్వేషించేవాడు కాదు. ఇప్పుడు మనం ఎవరైనా కానీ ఎవరన్నా మనకి ఇష్టమైతే వాళ్ళ స్నేహితులు అవని, బంధువులు అవని, ఇరుగు పొరుగు వారు అవని, మనం ఎవరితో అయితే ఇష్టంగా మాట్లాడతామో, ఎవరితో అయితే ఇష్టంగా కూర్చుంటామో వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ఇష్టం ఉంటుంది. చాలా స్నేహాలు మనం చూస్తూనే ఉంటాం. స్నేహితుల విషయానికి వచ్చేపాటికి ఒకరికి ఎవరైనా శత్రువు అయితే రెండో వాడికి కూడా వాళ్ళు శత్రువులే. మనుషుల ఆలోచనలు, మనుషుల పద్ధతులు చాలా దారుణంగా ఉంటాయి. కట్టుకున్న భార్యనే ద్వేషించేటువంటి పరిస్థితి యాకోబు. ద్వేషించబడుతున్న యాకోబు ఆ లేయ ఒక వేదనగా దుఃఖంతో ఉండేది. ఈ రోజున లేయ లాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే మనం ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళు మనం ద్వేషిస్తూ ఉంటే ఆ బాధ తట్టుకోలేదు చాలా మంది. ఒక తండ్రి కుమారుడికి వివాహాన్ని సిద్ధపరిచాడు. అయితే కుమారుడికి, తండ్రికి అందరికీ ఇష్టమే. కొన్ని కారణాల చేత ఆ బిడ్డ మంచిది కాదని ఆ వివాహాన్ని చేయకూడదని తండ్రి నిర్ణయించుకొని కుమారుడికి తండ్రి చెప్పాడు, అయ్యా వదిలేయ్యా, మనకి మంచి సంబంధం కాదు, ఇంకో సంబంధాన్ని చూద్దాం అయ్యా. ఈ పిల్లలు మాత్రం ఆ పిల్లలు బాగా ప్రేమించేసాడు, బాగా ఇష్టపడ్డాడు. నేను చేసుకుంటే ఆమెనే చేసుకుంటాను అన్నాడు. తండ్రి దానికి ఒప్పుకోవాలి. అప్పటి వరకు తండ్రి కొడుకు ఎలా ఉన్నారంటే ఒక స్నేహితుల్లాగా ఉన్నారు. ఎవరికి తెలియకుండా, ఒకరికి తెలియకుండా ఒకరిలో ఏ పని చేసేవారు కాదు. అంత ఇష్టంగా, అంత ప్రేమగా ఉన్నారు. ఎప్పుడైతే తండ్రి కుమారుడు మేలుకొని వద్దయ్యా అన్నాడో కుమారుడు ద్వేషించడం ప్రారంభించాడు. అప్పటి వరకు తండ్రికి లోబడి జీవించిన వాడు తన ఇష్టానికి ప్రవర్తించడం ప్రారంభించేశాడు. డైలీ అందరింట్లో ఇలాగ రావడం, తాగి తల్లిదండ్రుల ముందే ఇంటికి రావడం, ఇలాగా తండ్రిని బాధపెట్టడానికి తండ్రిని ద్వేషించేశాడు కుమారుడు. చాలా జాగ్రత్త దేవుడు వెళ్ళాలి. ఈ రోజున మనం కూడా గమనించినట్లయితే దేవుడు మన మేలు కోరి ఏదైనా మనం ఆశించింది దేవుడు త్వరగా ఇవ్వకపోతే ఖచ్చితంగా మనం కూడా దేవుడిని ద్వేషిస్తాం. ద్వేషిస్తాం ఏంటి? మందిరానికి ఆగిపోతాం, ప్రార్థనకు ఆగిపోతాం, ప్రార్థన చేయటం ఆపేస్తాం, దేవుని పరిచర్యలో పాల్గొనడం కూడా ఆపేస్తాం. ఇక దేవుడిని మర్చిపోతాం చాలా వరకు మనం.
ఈ లోకపు తండ్రి కుమారుడు మేలు కొరకు తాను తీసుకున్న నిర్ణయము, కుమారుడి చేత ద్వేషించబడుతున్నప్పటికీ ఆ బిడ్డను చేసుకుంటే ఇతనికి నష్టమని, ఇతను ఇబ్బంది పడతాడని, ఇతడు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని తండ్రి కుమారుని యొక్క ద్వేషాన్ని కూడా సహించాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధుడై ఉండి నీతిమంతుడై ఉండి కూడా పాపులమైన మనకు మేలు చేయడానికి కొన్ని సందర్భాలలో కొన్ని విషయాల్లో ఆయన లేటు చేస్తే ఖచ్చితంగా పాపులమైన మనం పరిశుద్ధుడైన దేవుణ్ణి ఖచ్చితంగా ద్వేషిస్తున్నాము. ద్వేషించి నిర్లక్ష్యం, నిద్రపోతాను, తిండిపోతాను, అలాగే ప్రార్థించకపోవడం, స్తుతించకపోవడం ఇలా ఎన్నో ఆయన దగ్గరగా మనం వెళ్ళకోకుండా చేసేస్తాం. అది చాలా తప్పు. దేవుడు ప్రేమిస్తే అందరూ నిన్ను ద్వేషించిన ఆయన ఒక్కడు ప్రేమిస్తే చాలు, నీ జీవితం భాగ్యవంతంగా మారుతుంది. దేవుడు ద్వేషించేటట్లు మనం చేసుకోకూడదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక అతను దేవుడు ద్వేషించాడు. ఎవరినో చెప్పండి. యోసేపు అంటే మళ్ళీ యాకోబు కుమారుడు, ఇస్సాకు కుమారుడు ఏశావు. చూడండి, ఆ మాట నేను మీకు చూపిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 13వ వచనం. ఇందును గురించి నేను యాకోబును ప్రేమించి ఏశావును ద్వేషించి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందుమో దేవుని యందు అన్యాయము కలదా అట్లనరాదు. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుడు ఏశావును ద్వేషించాడు? ఏశావులో ఉన్నటువంటి గుణగణాలు ఏంటి? ఏశావు దేవుని ఎందుకు దుఃఖపరిచాడు? ఏశావు మనస్సు ఎందుకని అలా ఉంది? తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ఏశావును ఎందుకు పక్కన పెట్టేశాడు? చూడండి, ఆ మాట కూడా నేను చూపిస్తాను. మలాకీ రాసిన పత్రిక, మలాకీ గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం దగ్గర చదువు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపించమందురు. ఏశావు యాకోబునకు అన్నగాడా? అయితే నేను యాకోబును ప్రేమించింది. ఇదే యెహోవా వాక్కు. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యము అరణ్యమందున రక్త పాడు చేసి మనం నాశనమైతే పాడైన మన స్థలములను మరలా కట్టుకున్న వారందరినీ ఏదో మీరు అనుకుందరు. అయితే సైన్యములకు యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు కట్టుకొన్నను, నేను వాటిని కింద పడద్రోయుదును. లోకులు వారి దేశము అతిథుల ప్రదేశం మరియు వారి యెహోవా నిత్య కోపాగ్నికి పాత్రులని పేరు పెట్టుకున్నారు. దేవునికి రాత్రి కూడా యెహోషాపాతు రాత్రి నేను మీకు ఈ ఎదోమీయుల గురించి చెప్పాను. ఈ ఎదోమీయులు ఎవరో వచ్చాం? ఏశావు సంతతి. ఈ ఏశావు సంతతి వాళ్ళు ఆలోచన ఏంటి? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో బయలుదేరుతున్నప్పుడు అమాలేకీయులు, మోయాబీయులు, అమోనీయులు, ఈ ఎదోమీయులు వారికి ఎదురుపడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, అయ్యా ఎదోమీయులను, మోయాబీయులను, అమోనీయులను మీరు ముట్టుకోవద్దు, వారితో యుద్ధం చేయొద్దు, వారి సహోదరులకి చెప్పాడు. ఎందుకంటే మోయాబీయులు, అమోనీయులేమో లోతుగా సంతతి, ఈ ఎదోమీయులేమో ఏశావు సంతతి. ఏశావు యాకోబుకు అన్న కాబట్టి వాళ్ళ తోడు ఎలా మాట్లాడని చెప్తాడు. దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఇశ్రాయేలు వాళ్ళ తోడు వెళ్ళరు. తర్వాత కొంతకాలానికి రాజులు చేసిన తర్వాత ఈ ముగ్గురిని దేవుడు యుద్ధం చేయదు వాళ్ళ మీద అని చెప్పాడు. వాళ్ళ మీద యుద్ధం చేయకుండా వీళ్ళు ఎలాంటి దాటి వచ్చారో మరలా వాళ్ళే వీళ్ళకి శత్రువులు అయ్యారు. క్షమించి వదిలేస్తే, యుద్ధం చేయకుండా దేవుడు చెప్పాడని వాళ్ళని పక్కన తప్పిస్తే వాళ్ళే శత్రువులై యెహోషాపాతు రాజు మీద, ఇశ్రాయేలు మీదకి వచ్చేసారు. అప్పుడు దేవుడే యుద్ధం చేయాలని యెహోషాపాతు రాజు ప్రార్థన చేశాడు. అయ్యా
మా పెద్దలు అరణ్యంలో బయలుదేరి వస్తున్నప్పుడు మరి వీళ్ళ ముగ్గురు మీదకి నువ్వు వెళ్ళొద్దన్నావు, ఇప్పుడు వాళ్ళే మా మీదకి వస్తున్నారు, ఈ విషయమై న్యాయం వేధించాయా అని చెప్పి ప్రార్థన చేసినట్లుగా మనకు బైబిల్ కనపడింది. అంటే యోసేపులో ఎలాంటి తనం ఉందంటే కృతజ్ఞత మర్చిపోయేటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఏదో మీరు చేసిన మేలు మర్చిపోయే వాళ్ళుగా ఉన్నారు. జాగ్రత్త. ఈ లక్షణం కనుక మనం కలిగి ఉంటే నష్టపోవడం జరుగుతుంది. మానవుల ఇష్ట ప్రకారంగా మాత్రం మనము మన ఆలోచనల ప్రకారంగా మాత్రం మనం వెళ్ళడానికి వీల్లేదు. దేవుని చిత్త ప్రకారంగానే నడవాలి. దేవునికి పేరుకు మోసగాడే కానీ యాకోబు అన్ని విషయాలలో నమ్మకంగానే ఉన్నాడు. పేరుకి మోసగాడనే కానీ యాకోబు అన్ని విషయాల్లో నమ్మకంగానే ఉన్నాడు. దేవుని ప్రార్థనా విషయాల్లో కానీ, దేవునికి ఇచ్చే విషయంలో కానీ, దేవుని మాట ప్రకారంగా వెళ్ళే విషయంలో కానీ అంతా దేవునికి ఇష్టంగానే బ్రతికాడు. ఏశావు అమ్ముకున్నాడు జ్యేష్ఠత్వాన్ని, ఆయన కొనుక్కున్నాడు, కడుపు దాల్చుకున్నాడు. ఏశావు కడుపు నింపి యాకోబు కడుపు మార్చుకున్నాడు. కాబట్టి జ్యేష్ఠత్వాన్ని కొనుక్కున్నాడు ఆయన. అర్థం చేసుకోండి దేవుడి వాక్యాన్ని. చాలా మంది మనము దేవుడు ఎన్నిసార్లు మనల్ని ప్రాణాపాయికి చూసి తప్పించుంటాడు, ఎన్నిసార్లు మన అప్పుల బాధ నుంచి విడిపించుంటాడు, ఎన్నిసార్లు కుటుంబంలో సమస్యల గురించి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ సమస్యలను పరిష్కరించాడు. చెప్పండి, ఎన్నో మేలు, ఒక మేలు కాదు, 2 మేలు కాదు, 8 మేలు చేశాడు దేవుడు. మరి అన్ని మేలులు మర్చిపోయి కృతజ్ఞత లేని వారముగా ఈరోజు మనం దేవుణ్ణి దూరం పెడుతున్నాము, దేవునికి దూరం అవుతున్నాము అంటే ఏశావు లాంటి మనస్తత్వం ఒకవేళ మనలో ఉందని గమనించుకోండి. ఇంకో విషయం ఏంటంటే వారు బలిపీఠాల మీద భోజనాలు చేస్తారట. కానీ ఎలాంటివి చేస్తారు చూడండి. అన్నమాట మలాఖీ గ్రంథము 1వ అధ్యాయము నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనము మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచమని మీరందరూ యెహోవా భోజనపు బలను నీచపరిచినందు చేతనే కదా. దేవునికి అపవిత్రమైన భోజనము బలిపీఠాల మీద అర్పిస్తారంట. అంటే వాస్తవికంగా దేవునికి అర్పించేవి శ్రేష్టమైనవై ఉండాలి. అలాగే దీనత్వం కలిగిన గొర్రె పిల్ల, గోపలు, పావురాళ్ళు, సాత్వికమైనటువంటి జంతువులు కూడా సాత్వికమైనవి, అలాగే మృదువైనవే దేవుడు కోరుకుంటాడు. గర్విష్టివి, ఎగిరేవి, గంతులేసేవి కాదు. అలాగే అపవిత్రమైన భోజనం అంటే కుంటిదానిని, గుడ్డిదానిని దేవునికి అర్పించకూడదు. మీరు చేస్తున్నది ఏంటి? ఇప్పుడు అపవిత్రమైన అంటే కుంటిలో, గుడ్డిలో, వాళ్ళకి ఇష్టం లేని, వాళ్ళకి పనికి రానివి దేవునికి అర్పిస్తున్నారు. అర్పించే బలిపీఠం మీద వాటిని మళ్ళా తింటున్నారు. ఈరోజు గమనించండి, దేవునికి మనం ఎలాంటివి ఇస్తున్నాము? దేవుని బైబిల్ చెప్తుంది సనుగు కొనక గొనుగు కొనక ఇవ్వాలి. ఎంతమంది సరుగుతున్నారు, ఎంతమంది కొనట్లేదు? దేనిరా బాబు మాకు కర్మ పదార్థం అనుకునేవాళ్ళు లేదా? ఇచ్చే ఎంత, ఈగిపోతే ఎంత, ఈగిపోతే అడుగుతాడు అంటావా అని ఆలోచన చేసేవాళ్ళు లేదా? దేవుని పిల్లలారా, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే నీ హృదయంలో నిశ్చయించిన కొలది దాంట్లో దాని గురించి ఆలోచన చేయకూడదు. ఎప్పుడైనా దేవునికి ఇచ్చే విషయంలో ఎంత ఇస్తే నేను అంత దీవించబడతా, ఎంత ఇస్తే నేను అంత నాకు వేరు జరిగింది, నేను ఎంత దేవునికి ఇష్టరాలుగా ఉంటే అంత దేవుడు నన్ను, నా కుటుంబాన్ని ప్రేమిస్తారన్న ఆలోచన నీకు నాకు ఉండాలి. ఈ ఏశావు ఆలోచనలు ఏంటయ్యా అంటే బలిపీఠం మీద అపవిత్రమైన వాటిని ధరిస్తున్నారు, వాటినే మళ్ళీ అక్కడ భోజనం చేస్తున్నారు. దేవునికి ఇష్టం లేనివి, కుంటివి, గుడ్డివి, నీచమైన వాటిని దేవుడు తీసుకోవడం. కానీ మనం ఇచ్చేది నేను చాలా మందిని గమనిస్తాను. ఎప్పుడన్నా ఒక సంచి తీసుకొని కాయ తీసుకొని వెళ్తున్నాను, హఠాత్తుగా మనం కనపడ్డాము, పిల్లలు నా పక్కన ఉన్నారు, వాళ్ళే ఆ కాయలో వచ్చి కాయ చేస్తారు. ఏ కాయ చేస్తారు చెప్పండి? వాళ్ళకి
కాస్త కంటికి తక్కువగా కనపడింది. కాస్త మత్సరాలు, కాస్త మెత్తబడ్డాలు, ఏదో ఒకటి సరే. నాకే మామూలుగా చెప్తున్నా, మనకిచ్చేవైనా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మెత్తబడ్డాలు, కాస్త మత్సరాలు, డాగున్నారో ఇచ్చేస్తారు, ఏదో కాయ ఇచ్చామన్న పేరుకి. అలాగే ఈశ్వర సంతని కూడా దేవునికి బలిచ్చామన్న పేరుతో ఏది పడితే అది ఇచ్చి అదే పవిత్రం అనుకుంటున్నారు. కానీ దేవుడు వాటిని ఏం చేస్తున్నాడు? ద్వేషిస్తున్నాడు. ఆ పనులను దేవుడు అసహించుకుంటున్నాడు. జీవం కలిగిన దేవునికి ఇచ్చేది ఏదైనా శ్రేష్టమైనదే హల్లెలూయా. సేవకుడు వచ్చిన ఈ మందిరానికన్నా వెళ్తే నా దేవులో ఉన్న విలువైన పెద్ద నోటే వేస్తారు. ఎప్పుడు చిన్న నోటే, ఎప్పుడు చిన్న కాలు పెట్టడం. ఎందుకంటే దేవునికి ఇచ్చేది ఎప్పుడు కూడా శ్రేష్టమైనది, అలాగే గొప్పది, ఘనమైనది ఇవ్వాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మనకి తక్కువగా నీ కంట్లో కనపడ్డాది దేవునికి ఇస్తే తక్కువగానే ఉండిపోతావు. ఎక్కువగా దేవునికి శ్రేష్టమైనది, విలువైనది ఇవ్వాలని నువ్వు చూస్తే నా దేవుడు నిన్ను కనపరిచి నీకు ఒక విలువని తీసుకొస్తాడు. ఏసావులో ఇలాంటి క్వాలిటీ లేదు. నీచమైన అక్కడ బలు అర్పించేస్తున్నాడు. ఇంకా చదువు కిందదాన్ని గుడ్డిదాన్ని తీసుకొని బలిగా అర్పించిన అది దోషం కాదా? గుడ్డిదానినైనా రోగము గల దానినైనా అర్పించిన అది దోషం కాదా? అటు వారికి అధికారికి ఇచ్చిన అతడు గ్రహించు కూడా నిన్ను అంగీకరించడా? ఆది సైన్యములు యెహోవా అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఇప్పుడు మాట గమనిద్దాం. ఒక టీచర్ దగ్గరికి బాగా ఈ సంవత్సరం అంతా చదువు చెప్పావమ్మా, నన్ను బాగా ప్రేమించావు, అంతకంటే కూడా నాకు కాస్త నా మీద కనిపించావు, నేను అడిగితే కాదనకుండా చెప్పావు అని సంవత్సరం అంతా అయిపోయిన తర్వాత టీచర్ గారికి ఏదైనా మాస్టర్కు కాయలు తీసుకెళ్ళాలనుకోండి, ఎవరన్నా కానీ మాస్టర్ డాక్టర్ తీసుకెళ్తారా? తీసుకెళ్తే వాడు ఒప్పుకుంటాడు, వాడు అంగీకరిస్తాడా? పైకి చెప్పకపోయినా ఖచ్చితంగా మనం నువ్వు ఇచ్చిన కానుకలు పెట్టే వాడు ద్వేషిస్తాడు. మేము కాయలు అమ్మేటప్పుడు మా శ్రీనివాస మాస్టర్ గారు కాయలు మేము కాయలు అమ్ముతామని తెలిసి కమలాకాయల సీజన్లో ఖచ్చితంగా వారంలో ఒకసారి నాకు 100 రూపాయలు 50 రూపాయలు అప్పులో ఇచ్చి అయ్యా ఆ తెలి కాయలు తీసుకుంటాను దగ్గర పంపావు. ఆ లాటు మీద పడి నేను కొట్లో ఉన్నా కానీ లాటు మీద కానీ మొత్తం మీద మచ్చలేనిది, డాకు లేని అన్ని ఏదేవాడి మామ తిట్టేది ఏదైనా పదాకలు వచ్చాడు. ఎందుకంటే తీసుకెళ్తుంది ఎవరికి? నాకు చదువు చెప్పే ఈ లోకాధికారికి దాగులు మచ్చలు ఉన్నాయి, కుంటిది గుడ్డిది తీసుకెళ్తే వాడు అంగీకరిస్తాడా? ఈ లోకపు అధికారులు, ఈ లోకపు పెద్దలే అంగీకరించినప్పుడు సైన్యముల అధిపతి యెహోవా ఎలాగ అంగీకరిస్తాడు? మీకు అర్థమైందా? ఏసావులో ఉన్న ఇంకో పొరపాటు, ఇంకో క్వాలిటీ ఏంటయ్యా అంటే దేవుడు అందరూ తీసేసినవి తీసుకొచ్చి దేవుడికి అర్పిస్తున్నాడు. చాలా తప్పు. దేవుడు పెడతారా? దేవుడు నిన్ను అంగీకరించాలి అంటే, దేవుడు నీ మీద జారి దయబడి నిన్ను దీవించాలి, నిన్ను ఆశీర్వదించాలి, నిన్ను నీ కుటుంబాన్ని కాపాడాలి, పోషించాలి అంటే ప్రభువుని మెప్పించగలిగినటువంటి కానుక ఇవ్వాలి. నీ మనస్సే అది. నీ మనస్సును బట్టి నీ కానుక విలువ పెరిగింది. దేవాలయంలో 1000 రూపాయలు 1,00,000 రూపాయలు వస్తున్న వాళ్ళు ఉన్నారు. 2 కాసులను దేవుడు ఎందుకు విలువంగా చెప్పాడు? ఎందుకంటే ఆమె మనస్సును బట్టి ఆ 2 కాసులు గొప్ప విలువ వచ్చేది. అలాగే నీ మనస్సును బట్టి ఇంటికి తీసుకెళ్తున్నాం ఒకసారి నాకు ఏమని కాదు మాట చెప్తాం. ఇంటికి తీసుకెళ్తున్నాం, మనం ఏదో మామిడికాయలే తీసుకెళ్తాం. ఈ లోపు దైవజనుడు ఎదురొచ్చాడు. ఆ దైవజనుడు ఎదురొచ్చినప్పుడు ఒకవేళ దైవజనుడికి నీకు కాయ ఇవ్వాలని అనిపిస్తే ఉన్న వాటిల్లో మేలైనది, విలువైనది, పెద్దదే ఇవ్వాలి. జీవితమును మేలతో నింపితివి.
జీవితమును మేళ్లతో నింపితివి. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతకాలం కాచితివే. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచితివే. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పాపగా కాచితివి. స్తోత్రం, 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివి. స్తోత్రం. సున్నాములు వెలుకమని జ్ఞాపిస్తున్నాను. సున్నాములు వెలుకమని బ్రతుకును నీ కృపతో నింపితివి. ఏ ఆశలే లేని నాదు బ్రతుకును నీ కృపతో నింపితివి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. చెప్పు తీసుకెళ్తాను నీ దగ్గర వెళ్ళిపోతాను ఇప్పుడు చెప్పు